హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఏపీ ఈప్సెట్ 2024 అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్, పూర్తి నోటిఫికేషన్ అనేది ఏమేమి డీటెయిల్స్ ఇచ్చాడనేది చూద్దాం. ఎలా అప్లై చేయాలి, ఏమేమి మన దగ్గర డీటెయిల్స్ ఉండాలి అప్లై చేయడానికి అనేది చూద్దాం. మార్చ్ 24 నుంచి మనం ఆఫ్లైన్ కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఐక్యూ అకాడమీ కడపలో. ఐటీఐ సర్కిల్ దగ్గర ఉన్న బ్రాంచ్లో మనం సపరేట్గా ఈప్సెట్ కోసం మాత్రమే ఆఫ్లైన్ కోచింగ్ వెళ్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా ఆఫ్లైన్ కోచింగ్ జరిగింది మనకు. రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్ మోడ్లో రెండింటిలో మీకు కోచింగ్ అనేది ఉంటుంది. దూరం నుంచి వచ్చే వారి కోసం రెసిడెన్షియల్ మోడ్లో అండ్ లోకల్ వాళ్ళు నాన్ రెసిడెన్షియల్ మోడ్లో కోచింగ్ అనేది తీసుకోవడానికి మనకుంది ఇక్కడ ఫెసిలిటీ. సో ఎవరైతే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో, జాయిన్ కావాలనుకుంటున్నారో ఈ నంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ తీసుకోవచ్చు, కంప్లీట్ డీటెయిల్స్. సో పూర్తి ఫీజ్ డీటెయిల్స్ అండ్ అడ్రస్, ఎలా ఉంటుంది కోర్స్ అనేది కూడా పూర్తిగా కూడా మీరు ఈ నంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చు. ఆఫ్లైన్ క్లాసెస్ అయితే మనకు మార్చ్ 24 నుంచి, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 24/3/24 నుండి మనకు క్లాసెస్ అనేది ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఈప్సెట్ నోటిఫికేషన్ కానీ చూసినట్లయితే ఏపీ ఈప్సెట్ 2024 ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఈ మూడిటికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్తో వచ్చింది. ఇది 11th మార్చిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ 12th నుంచి స్టార్ట్ అయ్యాయి. లేట్ ఫీ లేకుండా 15th ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. లేట్ అయితే ఒకవేళ 500 ఫైన్తో 30th ఏప్రిల్ వరకు, 1000 ఫైన్తో 5th మే వరకు. ఇక కరెక్షన్స్ ఏమైనా ఉంటే, మిస్టేక్స్ ఏమైనా పోయింటే మనం ఎంటర్ చేసిన డేటాలో 4th to 6th మే కరెక్షన్స్ చేసుకోవచ్చు. మనం చేసిన డేటాలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అప్లికేషన్లో 5000 ఫైన్తో 10th మే వరకు, 10,000 రూపీస్ ఫైన్తో 12th మే వరకు, 10,000 రూపాయల ఫైన్తో మనకు 12th మే వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్, 7th మే నుంచే మనం హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈప్సెట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందంటే 13th నుంచి 16th, 12th వరకు అప్లికేషన్ డేట్ ఇచ్చాడు 10,000 రూపాయల ఫైన్తో, ఒక్కరోజు ముందు వరకు కూడా. 13th నుంచి 16th వరకు ఇంజనీరింగ్కి సంబంధించిన ఈప్సెట్ ఎగ్జామ్ జరుగుతుంది. 17th to 19th వచ్చేసి అగ్రి అండ్ ఫార్మా సంబంధించిన ఎగ్జామ్స్ అనేటి కండక్ట్ చేయడం జరుగుతుంది షిఫ్ట్ వైజ్. సో ఇంపార్టెంట్ డేట్స్ ఇవి నోట్ చేసుకోండి. ఇంజనీరింగ్ 13 to 16, అగ్రి అండ్ ఫార్మా వచ్చేసి 17 to 19 మే. ఇక వెబ్సైట్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. హోమ్ పేజ్, అబౌట్ అస్, కోర్సెస్, సిలబస్లోకి వెళ్తే పూర్తి సిలబస్, డీటెయిల్డ్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. కింద లింక్లో మేము సిలబస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. లింక్ పైన క్లిక్ చేస్తే మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్ సంబంధించి ఇప్పుడు చెప్తాను ఈ వీడియోలో. నోటిఫికేషన్లోని మెయిన్ పాయింట్స్ కూడా చెప్తాను. మాక్ టెస్ట్ రాయాలనుకుంటే, ఆన్లైన్లో ఒక టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్ రాయాలంటే దీనిపైన క్లిక్ చేస్తే అగ్రిది, తర్వాత ఇంజనీరింగ్ సపరేట్ మాక్ టెస్ట్ అనేవి ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ క్వశ్చన్స్, దాని ఆన్సర్లు ఇక్కడ FAQsలో మీకు పెట్టడం జరిగింది. ఫస్ట్ ఏం చేయాలంటే ఫీ పేమెంట్ చేయాలి. దాని తర్వాత ఫీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. నాకు రెఫరెన్స్ ఐడి వస్తుంది. సో దాని తర్వాతే అప్లికేషన్ ఫిలప్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత మీ సబ్మిట్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. సో ఇది కంపల్సరీ తీసుకోవాలి. దీన్ని మనం ఎగ్జామ్ సెంటర్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, ప్రింటెడ్ అప్లికేషన్ అనేది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే పూర్తిగా ఇంజనీరింగ్, అగ్రి రెండు స్ట్రీమ్స్ అప్లై చేసేవాళ్ళు 13th నుంచి 19th మే వరకు 9 to 12 ఒక సెషన్ జరుగుతుంది. 2:30 to 5:30 ఒక సెషన్. ఎగ్జామ్స్ రెండు షిఫ్ట్లలో ఎగ్జామ్ జరుగుతుంది. మార్నింగ్ షిఫ్ట్ అయినా ఉండొచ్చు, ఈవినింగ్ షిఫ్ట్ అయినా ఉండొచ్చు. మీకు ఏ షిఫ్ట్ పడుతుంది అనేది మనకు హాల్ టికెట్ వచ్చాకే తెలుస్తుంది. ఇక ఫీ స్ట్రక్చర్ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ ఫీ ఓసీ వాళ్ళకి 600, బీసీకి 550, SC STకి 500, అగ్రి కూడా అంతే 600, 550, 500. రెండు అప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే 1200, 1100, SC STకి అయితే 1000.
అప్లికేషన్లో వచ్చేసి లేట్ ఫీ వితౌట్ లేట్ ఫీ అయితే 15/4 వరకు అప్లై చేసుకోవచ్చు. హాల్ టికెట్ 7 మే నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా లేట్ ఫీజు 10,000 లేట్ ఫీ వరకు మనకు ముందుగానే చెప్పాను కదా, 12/5 వరకు ఒక్కరోజు ముందు వరకు కూడా 10,000 ఫైన్తో. సో ఫైన్ వరకు వెళ్ళొద్దండి, ముందే అప్లై చేసేసుకోండి. తక్కువ ఫీజుతోనే అయిపోతుంది. 600తో 10,000 ఫైన్ కట్టాల్సినంత అవసరం అయితే లేదు, ముందే అప్లై చేసేసుకోండి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది. ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్, డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రి ఇంజనీరింగ్, బీటెక్ వచ్చేసి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటన్నిటికీ ఇదే ఎగ్జామ్, కామన్ ఎగ్జామ్. బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, సో వెటర్నరీ సైన్స్, ఏహెచ్, బిఎఫ్ఎఫ్సి, బిఎస్సి నర్సింగ్ కూడా ఇందులోనే ఉంది, బి ఫార్మసీ, ఫార్మా డి, అన్నిటికీ ఒకే కామన్ ఎగ్జామ్ ఈప్సెట్. అంటే 2 ఎగ్జామ్ లాగా పెడతారు, ఒకటి ఇంజనీరింగ్ ఎగ్జామ్ అని, ఇంకొకటి వచ్చేసి అగ్రి, ఫార్మా, వీటి అన్నిటికి కలిపి ఒక ఎగ్జామ్ సపరేట్గా ఉంటుంది. రెండింటికి ఎలిజిబుల్ ఉండే వాళ్ళు రెండింటికి అప్లై చేసుకోవచ్చు. ఆ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కూడా నెక్స్ట్ మనం వీడియోలో చూడడం జరుగుతుంది. పూర్తిగా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి. ఈ వెబ్సైట్లోనే మీరు అప్లై చేసుకోవాలి. ఈ వెబ్సైట్లో పాస్ మార్కులు ఎంత అంటే 25% ఆఫ్ ది స్కోర్ ఎగ్జామ్ అనమాట. 160 మార్క్స్ కాబట్టి అందులో 25%. 160కి మనకి ఎన్ని మార్క్స్ రావాలి? 40 మార్క్స్. 40 మార్క్స్ క్వాలిఫైయింగ్ అయినంత మాత్రాన సీట్ రావాలని ఏమీ లేదు. 40 వచ్చినంత మాత్రాన మీరు సీటు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్ని సీట్స్ ఉన్నాయో దాన్ని బట్టి, ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేశారు, ఎంతమందికి మార్క్స్ ఎక్కువ వచ్చాయి అనేది ర్యాంక్ ఆర్డర్లో మనకు సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి 40 వస్తూనే సీట్ కన్ఫామ్ అని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. కొంచెం ఎక్కువ స్కోర్ పెట్టుకుంటే మంచిది, 25% పెట్టుకోకుండా. సరే, అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మన దగ్గర ఏమేమి ఉండాలి? ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబర్ ఉండాలి, 10th క్లాస్ది హాల్ టికెట్ నంబర్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలిసి ఉండాలి. అంటే 10th సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా అందులోనే ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి మన దగ్గర, ఆధార్ కార్డు, స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్, ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేటు. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. 1 lakh బిలోనా, 2 lakhs, మోర్ దాన్ 2 lakhs అనేది మనకు సర్టిఫికేట్లో మెన్షన్ చేస్తుంటారు. రేషన్ కార్డు ఉండాలి, స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. అంటే లోకలా నాన్ లోకలా చూడడానికి. మీరు 12 years సంబంధించిన స్టడీలు మీ దగ్గర ఉంటే ఎక్కడ చదివారు, ఏ ఏరియా, లోకల్ ఏరియా ఏది అనేది మనకు క్లియర్ ఐడియా వస్తుంది. ఇక ఎగ్జామ్ మార్క్స్ను 75% వెయిటేజ్ తీసుకుంటాడు. ఐపీ మార్క్స్కు 25% వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు ఐపీ మొత్తం 1000 మార్క్స్ పెరుగుతుంది, ఇందులో 800 మార్క్స్ వచ్చాయి అనుకుందాం మీకు. ఇందులోంచి 25% వెయిటేజ్ తీసేసుకుంటాడు. సో 25% అంటే ఎంత అవుతుందంటే, సో మనకు వచ్చిన 800 మార్క్స్ను 800 మార్క్స్ 1000కి వచ్చాయి. ఇందులోంచి ఎంత తీసుకుంటాడు? 25% తీసుకుంటాడు. సో ఇందులో 25% అంటే ఎంత అవుతుంది చూడండి, 2 4s 2 5s 20 మార్క్స్ అయితే. సో 25కి 20 వచ్చేసినట్లు 800 వస్తాయి. మీకు వచ్చే 800 మార్క్స్ అంటే 25లో 20 మార్క్స్ ఇక్కడే వచ్చేసాయి ఎంసెట్లో. ఎంసెట్ని ఇప్పుడు ఈప్సెట్ అంటున్నాం. ఇక 75% వెయిటేజ్ ఎక్కడ అంటే ఈప్సెట్ ఎగ్జామ్ నుంచి 160కి ఫర్ ఎగ్జాంపుల్ 100 వచ్చాయి, ఇది 75%. ఇందులో 75% తీసుకుంటే అప్రాక్సిమేట్గా చూస్తే 8 9 72 30, 8 4s వేసుకుంటే 4 5s 20, 45 47 వచ్చినట్లు. 47 వచ్చినట్లు 80కి, 75కి 47 వచ్చినట్లు. ఇక్కడ 25కి 20 టోటల్ యాడ్ చేస్తే మనకు 67 వచ్చినట్లు 100. ఇలా వెయిటేజ్ను తీసుకుంటాడు. అంటే ఈప్సెట్ ఎగ్జామ్కు 75%, ఐపీలో వచ్చిన మార్కులకు 25% వెయిటేజ్. ఈ విధంగా క్యాల్కులేట్ అవుతుంది. ఇందులో 25%, 1000కి 800, అందులో 25%, 160కి 100 వచ్చాయనుకోండి, దాంట్లో 75% తీసుకుంటాడు. సో ఈ విధంగా మనకు వెయిటేజ్ తీసుకొని టోటల్ చేసిన తర్వాత ర్యాంకింగ్ ఉంటుంది. సో కీ చూసుకున్న వెంటనే మనం ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయలేము. కీ ప్రకారం ఓన్లీ
ఈప్సెట్ స్కోర్ తెలుస్తుంది. దాని తర్వాత ర్యాంకింగ్ కోసం మనకు వచ్చిన ఇంటర్ మార్క్స్ 25% వెయిటేజ్ ఉంటుంది. ప్లస్ 75% ఈప్సెట్ మార్క్స్ ఉంటాయి కాబట్టి మీ మార్క్స్ పైన ఐపీ మార్క్స్ పైన కూడా బేస్ అవుతుంది మీ ర్యాంక్ అనేది. ఇంకా ఎగ్జామ్ డేట్స్ ఆల్రెడీ మనం చూసాం ముందే. అగ్రికి 17 నుంచి 18 నుంచి 18, 17, 18, 19 3 డేస్లో జరుగుతుంది అనేది. ఇక ఎవరు దేనికి ఎలిజిబుల్? బీఎస్సీ అగ్రికల్చర్కు ఎలిజిబిలిటీ రావాలంటే మీకు ఫిజిక్స్, బయాలజీ, అగ్రికల్చర్, వొకేషనల్ కోర్స్ ఇన్ అగ్రికల్చర్ ఈ నాలుగిట్లో ఏవైనా రెండున్నా ఎలిజిబులే. ఎనీ టూ ఆఫ్ దీస్ అన్నాడు. ఎనీ టూ ఆఫ్ దిస్ ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏవైనా రెండు ఉంటే ఎలిజిబులే. బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ కావాలనుకుంటే ఫిజిక్స్, బయాలజీ, అగ్రికల్చర్, వొకేషనల్ కోర్స్ ఇన్ అగ్రికల్చర్ ఈ నాలుగిట్లో ఏవైనా రెండు ఉన్నా చాలు. బీఎస్సీ హార్టికల్చర్ జాయిన్ అవ్వాలంటే ఫిజిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, అగ్రికల్చర్ సేమ్ ఇక్కడ ఉండేటివి. ఇందులో ఏవైనా రెండు. వెటర్నరీ చేరాలంటే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, వొకేషనల్ ఈ మూడిట్లో రెండు. వెటర్నరీలో వొకేషనల్ కోర్స్. బిఎఫ్ఎస్సి ఫుడ్ సైన్సెస్లో చేరాలంటే ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్స్, వొకేషనల్ ఈ మూడిట్లో. ఫిషరీ సైన్సెస్ ఇవి. ఫిషరీ సైన్సెస్లో వొకేషనల్ కోర్స్ ఉండాలి. సో ఈ మూడిట్లో ఏవైనా రెండు ఉండాలి. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్ వీటిలో ఏవైనా రెండు. బి ఫార్మా, ఫార్మా డి ఉండాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ ఈ మూడిట్లో ఏవైనా రెండు. సో ఎంపీసీ వాళ్ళు కూడా బి ఫార్మాకు, ఫార్మా డికి అప్లై చేసుకోవచ్చు. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ కానీ బయాలజికల్ సైన్స్ ఈ మూడిట్లో ఏవైనా రెండు. బీఎస్సీ నర్సింగ్ అయితే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజీ, వొకేషనల్ 2 year ఇంటర్మీడియట్, బ్రిడ్జ్ కోర్స్ ఇన్ ఫిజికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్ వీటన్నిటిలో ఏవైనా రెండు. ఇలా ఉంటే మీరు వీటికి ఎలిజిబుల్. కాబట్టి ఎలిజిబిలిటీ చూసుకోండి. ఎంపీసీ వాళ్ళు నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ ఇక్కడ కూడా బి ఫార్మా, ఫార్మా డి వీటికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. మ్యాథ్స్, ఫిజిక్స్ ఈ రెండు వస్తాయి కాబట్టి బయాలజికల్ సైన్స్ లేకపోయినా కూడా మ్యాథ్స్, ఫిజికల్ సైన్సెస్లో రెండు సబ్జెక్టులు మీకు ఇక్కడ వచ్చేసాయి మూడిట్లో. కాబట్టి ఎంపీసీ వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక్కదానికి. ఇక్కడ కూడా ఉంది మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్లో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంది. సో బీటెక్, ఎఫ్ఎస్ అండ్ టీ దీనికి కూడా ఎలిజిబులే మీరు. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది ఫిషరీ సైన్సెస్ దీనికి ఎలిజిబిలిటీ లేదు. సో ఎలిజిబిలిటీలు చూసుకొని అప్లై చేసుకోండి. సో ఇది మనకి ఈప్సెట్ సంబంధించింది. కింద డిస్క్రిప్షన్లో మీకు పూర్తి సిలబస్ కాపీ ఎంపీసీ అండ్ బైపీసీకి సంబంధించిన రెండు ఈప్సెట్ సంబంధించిన సిలబస్ కాపీ కూడా మీకు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసి పెట్టేసుకోండి. ఎందుకంటే ఆ సిలబస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ దగ్గర సిలబస్ కాపీ ఉంటే బెటర్. మెటీరియల్ కలెక్ట్ చేసుకోండి. అండ్ ఆఫ్లైన్ బ్యాచ్ కూడా మనం 24th మార్చ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కాల్ చేసి త్వరగా ఎన్రోల్ చేసుకోండి. సీట్లు పరిమితంగా ఉంటాయి. ఎక్కువ మంది అయిపోతే మళ్ళీ బ్యాచెస్గా డివైడ్ అయిపోతాయి కాబట్టి సో మీరు ఈ నెంబర్ కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఇంకా సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కూడా ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మేము షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి చేస్తున్నాం. ఎంసెట్కి సంబంధించి మ్యాథ్స్కు సంబంధించిన ట్రిక్స్ అన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం. వీలైనంత వరకు మెటీరియల్ కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ట్రిక్స్, కొన్ని టిప్స్, దాని తర్వాత వచ్చేసి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది మీకోసం. ఎవరైతే దూరంగా వచ్చి ఇక్కడ ఉండి ఆఫ్లైన్ క్లాసెస్ వినలేని వాళ్ళ కోసం ఆన్లైన్ క్లాసెస్ కూడా వీలైనంత వరకు ఫ్రీ క్లాసెస్ మేము యూట్యూబ్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఎంసెట్ ర్యాంక్ అయితే మంచి ర్యాంక్ కొట్టాలంటే మాత్రం ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ కావడమే మంచిది కాబట్టి బెటర్ టు గో ఆఫ్లైన్ క్లాసెస్. ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంటర్మీడియట్ పూర్తి కోర్స్ అంతా కూడా మీకు బాగా వచ్చింటే ఇవి చాలా కష్టమేం కాదు. ఏమంటే ప్రీవియస్ పేపర్స్ను బాగా సాల్వ్ చేసుకోగలిగితే క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఎక్కువ వరకు ఏ బుక్ తీసుకుంటే మంచిది అని పిల్లలు అడగడం జరుగుతుంది. బుక్స్లోకి చూసినట్లయితే మనం ప్రీవియస్ పేపర్స్కు సంబంధించిన ఏ బుక్ తీసుకున్నా కూడా సొల్యూషన్స్ ఉండే ప్రీవియస్ బుక్ ఏది తీసుకున్నా కూడా మంచిదే అని మేము రెఫర్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ పేపర్స్ లాస్ట్ 4 to 5 years పేపర్స్ ఉన్నా కూడా మీకు సరిపోతుంది. సో దాన్ని ఒకసారి సాల్వ్ చేసిన తర్వాత కాన్సెప్ట్లన్నీ కూడా ఒకసారి కవర్ చేసుకుంటూ దాన్ని సాల్వ్ చేస్తే ఈజీగా మీరు మంచి ర్యాంక్ అని తెచ్చుకోగలరు.